నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ముస్లిం రిజర్వేషన్ వ్యతిరేకతలో వైసీపీ పార్టీ ఎంపీ. సో ఇందులో అంటే చాలా వరకు వాళ్ళు ముస్లింస్లకి సపోర్ట్ గా ఉన్నామని చెప్పేస్తున్న వైసీపీ పార్టీ, కాకపోతే అందులో ఉన్న ఎంపీ మాత్రం తను వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అయితే కేసు వేయడం జరిగింది. సో ఇందులో ఏం జరుగుతుంది, ఈ కథకు సంబంధించి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే వైసీపీ నేతలే కొంతమంది ముస్లిం రిజర్వేషన్లకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసిన విషయం మనకు తెలిసిందే. కాకపోతే ఇక్కడ చెప్పేది ఏంటంటే వైసీపీ ఎవరైతే మన అధినాయకుడు ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి వారు మాత్రం అది కేంద్రందే, ఎందుకంటే వీళ్ళు కూటమిగా ఉన్నారు, వీళ్ళు ముస్లింస్కి వ్యతిరేకత అని చెప్పైతే మాట్లాడుతున్నారు. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అసలు? ఇందులో వాస్తవికత తీసుకుంటే అమ్మ ఆర్ కృష్ణయ్య గారు అని చెప్పి ఆయన ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బీసీ సంఘాల నాయకుడు అమ్మ ఆయన. సో మరి లాస్ట్ టైము కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అనుబంధ సంబంధం వల్ల ఎందుకో తెలియదు కానీ అసలు సంబంధం లేని వ్యక్తిని ఆంధ్ర ప్రాంతానికి తీసుకొచ్చి ఆంధ్ర ప్రాంతం నుంచి ఆయన రాజ్యసభకి ఎంపీగా నామినేట్ చేసి పంపించడం జరిగింది. సో ఇంతవరకు పోనీ కృష్ణయ్య వల్ల ఏదన్నా ఆంధ్రాకు ఒరిగిందా జరిగిందంటే శూన్యం, ఎటువంటి యొక్క ప్రయోజనం లేదు. పోనీ సెంట్రల్లో ఏదన్నా ఆయన పార్లమెంట్లో మాట్లాడి ఏదైనా కొట్లాడి ఆంధ్రాకి ఏదైనా ప్రత్యేక హోదా తీసుకొచ్చాడా, లేకపోతే ఫండ్స్ తీసుకొచ్చాడా, లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా కాపాడా, లేకపోతే ప్రత్యేక రైల్వే జోన్ తీసుకొచ్చాడా, లేకపోతే పోలవరానికి ఏమైనా నిధులు తీసుకొచ్చాడా, ఇలా చెప్పుకుంటూ పోనే కృష్ణయ్య వల్ల అసలు ఆంధ్రాకి ఒక జరిగింది ఒరిగింది శూన్యం, అందులో ఎటువంటి ప్రయోజనం లేదు. కానీ ఆ వ్యక్తి ముస్లింకి వ్యతిరేకతను ముస్లింలకు వ్యతిరేకతను అతను ఏం చేశాడంటే సుప్రీంకోర్టులో ముస్లింల యొక్క మత రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వాటిని రద్దు చేయాలని చెప్పి ఆయన ఒక సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. కానీ ఈ రోజున ఎలక్షన్ దగ్గరకు వచ్చినాయి కాబట్టి ఈ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి యొక్క ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ అనుచర గణమంతా కూడా ఏం చేస్తున్నారంటే ఇది బీజేపీ యొక్క కుట్ర, బీజేపీ వచ్చి ముస్లిం మత రిజర్వేషన్లను క్యాన్సిల్ చేయబోతుంది కాబట్టి ఆ పార్టీతో ప్రస్తుతం అంటగాగుతున్న జనసేన టీడీపీ కూడా ముస్లిం వ్యతిరేకులే అనే ఒక ముద్ర వేసి రాజకీయ లబ్ధి పొందడం కోసం ఆడుతున్న జగన్ నాటకం కుటిల యత్నం ఇది. సో దాన్ని క్లియర్గా ఎమ్మెల్సీ ఇక్బాల్ గారు ఆయన ఇప్పుడే వైసీపీ నుంచి కూడా బయటకు రావడం కూడా జరిగింది. వాళ్ళ విధానాలు వాళ్ళ యొక్క ఒంటెత్తు పోకలు నచ్చకుండా ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చేసారు. ఆయన అనంతపూర్ ప్రాంతానికి చెందిన ఒక ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన అనంతపూర్ ప్రాంతానికి చెందిన ఆయన. సో ఆయన ఇప్పుడు ఆయన బహిరంగంగా చెప్పడం జరిగింది, అరే మీరు ఈ విధమైన ప్రచారం చేస్తున్నారు, ఈ ప్రచారంలో ఎటువంటి ఒక్క నిజం కూడా లేదు, కానీ అసలు దీన్ని రద్దు చేయమని కేసు వేసిందే నీ ఎంపీ కదా, ఆర్ కృష్ణయ్య గారు కదా, నీకు నిజంగా ముస్లిమ్స్ మీద చిత్తశుద్ధి ఉంటే ఆ పిటిషన్ మీరు వెనక్కి తీసుకోండి. మీరు అనవసరంగా ఇక్కడ రాజకీయ లబ్ధి కోసం ప్రజలను అయోమయం పరిచి ఈ విధంగా మీరు రాజకీయంగా మీరు ప్రయోజనం పొందడానికి చేస్తున్న కుట్లి యత్నాలు ఇవి పద్ధతి కాదు ఇది అని క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ చూస్తుంటే సార్ చాలా వరకు మోదీ గారికి ఎప్పుడు కూడా తను సపోర్ట్గానే ఉన్నారు. అంటే ఏది చేసినా ఇప్పుడు ఇది సిటిజన్షిప్ యాక్ట్ కూడా తనే ఆమోదం వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఏంటంటే నేను ముస్లింలకి అన్ని రకాలుగా సపోర్ట్గా ఉంటాను, వాళ్ళ రిజర్వేషన్ గురించి మాట్లాడు అన్నీ చేస్తారు. కానీ చూస్తుంటేనేమో లోపలేమో తనకి ఎక్కడ కూడా సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించట్లేదు. ఇది గ్రహించారా మరి ప్రజలు ఎందుకు గమనించారమ్మా? ఈ 5 ఏళ్లలో కూడా తాను నాకు 25 స్థానాలు ఇవ్వండి అని చెప్పి దగ్గర 22 స్థానాలు ఎంపీ స్థానాలు గెలిచిన ఈ వ్యక్తి నేను కేంద్రం యొక్క మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను, లేకపోతే ఈ పని చేస్తాను ఆ పని చేస్తాను అని చెప్పి ఎన్నో ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలికిన ఈ జగన్మోహన్ రెడ్డి కేవలం తన మీద ఉన్న ఈ యొక్క ఆర్థిక నేరాల కేసులు, ఈ ఈడీ కేసులు, ఈ సిబిఐ కేసులు, ఈ ఐటీ కేసులు ఎన్నిటికీ భయపడి ఏ రోజును కూడా తను కానీ తన ఎంపీలు కానీ ఏ రోజును కూడా గళం విప్పి నోరు విప్పి ఒక్క గట్టిగా ఒక డిమాండ్ కానీ ఒక కమాండ్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ముందు కానీ ప్రధానమంత్రి ముందు కానీ పెట్టిన వాస్తవం అయితే లేదు. ఎక్కడ నోరు తెరిస్తే
ఎక్కడ గట్టిగా మాట్లాడితే తను తీసుకెళ్ళి లోపలేస్తారనే భయం వెంటాడుతూ ఉంది కాబట్టి ప్రతిదానికి తందాంతాన అంటూ వాళ్ళు చెప్పినట్టు చేస్తూ మన ఆంధ్రాలో ఉన్న డైరీస్ అన్నిటినీ కూడా నాశనం చేసి మన చిత్తూరు డైరీని కూడా అదానీ వాళ్ళ అదానీ కాదు అమూల్ పరం చేసి సో మొత్తం అమూల్ వాడి యొక్క మొత్తం ఏపీ అంతా కూడా అమూల్ వాడు వేళ్ళు ఊడుకుని మిగతా మన డైరీలందరినీ కూడా చంపడానికి ప్రయత్నిస్తుంటే పరోక్షంగాను ప్రత్యక్షంగాను రైతుల్ని బెదిరించి ఓన్లీ మీరు అమూలుకు మాత్రమే పాలు అమ్మాలని చెప్పి కూడా చెప్పిన ఈ యొక్క దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఈ రోజున ఈ విధంగా తన సొంత ఎంపీ ఒక సుప్రీంకోర్టులో వేసిన కేసు సంగతి కూడా మర్చిపోయి తెలిసి కూడా మర్చిపోవడం కాదు తెలిసి కూడా ఏదో విధంగా ఈ టీడీపీ మీద జనసేన మీద ఇటు బీజేపీ మీద బురద తల్లి రాజకీయ లబ్ధి పొందాలని ఈ కుటినియత్నమే కానీ దీంట్లో ఇసమెత్తు కూడా నిజం లేదమ్మా. కేవలం నీకు తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి అంటేనే మాయ, జగన్మోహన్ రెడ్డి అంటే మోసం, జగన్మోహన్ రెడ్డి అంటే కుట్ర కుతంత్రాలు, కులం పేరుతో కుట్రలు కుతంత్రాలు, మతం పేరుతో మోసాలు మాయలు చేసే ఈ వ్యక్తి ఈ రోజున ఈ యొక్క రిజర్వేషన్ ఏదో అయిపోతుంది, క్యాన్సిల్ చేసేస్తున్నారు, మీకు అన్యాయం జరిగిపోతుందని చెప్పి ఈ విధంగా గగ్గోలు పెట్టడం అనేది దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయి. దాన్ని చాలా ప్రస్ఫుటంగా ఇక్బాల్ గారు, ఎమ్మెల్సీ ఇక్బాల్ గారు క్లీన్గా చెప్పడం జరిగింది. కాబట్టి అటువంటి ప్రసక్తే లేదు, క్యాన్సిల్ చేసే ప్రసక్తే లేదు, అదేం జరగదు, ఈ మాటలు ఎవరు కూడా నమ్మొద్దని చెప్పి చెప్పడం జరిగింది. నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, నీకు నిజంగానే ముస్లిమ్స్ మీద ప్రేమ అనురాగాలు వాత్సాయం ఉంటే, నీ సొంత ఎంపీ వేసిన కేసే కాబట్టి ఆ పిటిషన్ నువ్వు ఎందుకు వాపస్ తీసుకోవని కూడా ఆయన ఎదురు ప్రశ్న అయింది. సో వీళ్ళ నుంచి ఇప్పుడు జవాబు కరువైంది, నోరు మూసు కూర్చున్నారు. ఏదో చదువుతున్నాం కదా, ఏదో విధంగా ఈ రాజకీయంగా లబ్ధి పొందాలనే ఈ యొక్క దుగ్ధ తప్పించి వీళ్ళకి ఒక చిత్తశుద్ధి లేదు, ఒక వ్యవహారం లేదు. ప్రతీది కూడా మాయలు మంత్రాలు, ఒక మాయల మరాఠీతలు. అధికారం కోసం ఎంత నీచాయని కనుక సొంత బాబాయినే చంపేసిన వ్యక్తులు ఇంకా ఈ ముస్లిమ్స్ విషయంలోనూ, బీసీల విషయంలోనూ, ఎస్సీ విషయంలోనూ, అష్టాది వర్ణాల విషయంలోనూ మంచి చేస్తారంటే ఎవడో నమ్ముతాడు? నిజంగా నమ్మాడంటే వాడికి మించిన వెర్రి వెంగళప్ప ఈ ప్రపంచంలో ఎవడో లేనట్టే. ఆల్రెడీ నమ్మారు ఈ వెర్రి వెంగళప్పలు 5 ఏళ్ళు సర్వనాశనం అయ్యారు. రాష్ట్రం నాశనం అయింది, వాళ్ళ భవిష్యత్తులు నాశనం అయినాయి, బిడ్డల భవిష్యత్తులు నాశనం అయినాయి. రాష్ట్రం ఏమో అంధకారం అయిపోయింది, రాష్ట్రం ఏమో రావణ కాష్టమైంది, రావణ రాజ్యం అయిపోయింది. సో కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని ఈ ప్రజలు వీటిలన్నింటినీ నమ్మకుండా జాగ్రత్తగా ఉండి ఈ యొక్క ముస్లిమ్స్ కూడా దీన్ని పెడచెవులు పెట్టి వాళ్ళు ఆ టీడీపీ కూటమికి ఓటేసి ఇస్తే వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుంది, భవిత బాగుంటుంది, వాళ్ళ యొక్క రిజర్వేషన్ కూడా ఎటువంటి డాకా ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, నమస్తే.